ఏంటి అన్నవరంలో అమలాపురం వారిది షాప్ ఏంటి అసలు? అంటే నేను గతంలో ఒక అమలాపురంలో చిన్న కిల్లి కొట్టి నడుపుతున్నాను. సామాన్య జీవితం నడుపుతూ చెరువులు వేసాను. ట్రైన్ చెరువు వేసి శబరొచ్చి పోయింది. చాలా చిన్న స్థాయి కుటుంబంలో పుట్టాను నేను. ధైర్యంగా వెళ్ళాను. ధైర్యంగా వెళ్తే మన దగ్గర ఉన్నాయన్నీ పెట్టేశాం. డబ్బులు లేవు, చెరువులు వేసాం. అనుకోకుండా చెమరొచ్చి పొంగిపోయి గోదావరి వచ్చి పోయింది. ఏం చేయాలని నా భార్యతో నేను ఏంటి మన పరిస్థితి ఇలాగుంది అని అడిగితే మా అన్నగారు ఒక ఆయన ఉండి అటుకు నడుపుకునేవాడు అన్నవరంలో. ఓకే. ఆయన ఏమన్నాడంటే, అన్నవరంలో హైవేలో అట్లా వెళ్తే బాగుంటుంది తమ్ముడు, నీ జీవితం మళ్ళీ బాగుంటుంది చాలా అని అన్నాడు. సరే అన్నయ్య మన ఇద్దరు వెళ్ళొద్దామంటే నాకు ఒక చిన్న చేతక బండి ఉంది. అప్పుల్లో చేతక బండి మీద వచ్చి భోజనం అట్లా పెడితే అందరికీ మనం తృప్తిగా భోజనం పెడతాము. మనకి అన్నదాత సుఖీభావాన్ని దీవించి వెళ్తారు, పిల్లలు బాగుంటారు, క్వాలిటీ ఇస్తాము. అమలాపురం వారి క్వాలిటీ ఇచ్చి కోనసీమ రుచులు చూపిద్దాం అన్నయ్య. నాకు ఎక్కడన్నా హోటల్కి సైట్ ఉంటే చూడు అన్నయ్య అంటే, ఇప్పుడు అన్నవరం దగ్గర తేటకుంట అనే గ్రామం ఉంది. అక్కడ నాకు అటుకుల మిల్లు ఉంది. హైవేలో బాగుంటుంది, లారీ డ్రైవర్లు అందరూ ఉంటారు. అక్కడ మనం పెడితే మన బ్రాండ్ లేదు అంటే, నాకు నైట్ నేను ఆయన చేతక బండి మీద రాత్రిపూట వచ్చాం.